మన అత్తమ్మని చూసినా మంచిగానే ఉన్నది. మంచిగా కాదు పాడు నిన్న మన ఎట్నో పాడబడేది మన అత్తమ్మ. మంచిగా వేయాలి ఎంత ముద్దుగా తయారైంది. మిరపల చీర కట్టింది, లైసుల రైక దొరికింది, ఎర్రగొడ్డోల జడేసింది, జడని పూలు పెట్టింది, చెవుల కమ్మల గున్నాలు పెట్టింది, మాటీలు పెట్టింది, నెత్తిల ముడ్డి గొలుసు పెట్టింది. అది ముడ్డి గొలుసు కాదు, అది ఒడ్డేలమంటారు తిక్కువలముండా. బక్కాయి మొత్తం పూల బిచ్చుదే. ఎందుకురా అది ముడ్డి గొలుసు కాదు, ఒడ్డానంగా నెత్తిలో పెట్టుకునే క్లిప్పు. ఓహో తిప్పా. నీకేమైనా పొక్క తిప్పలే అయ్యా. నాకు ఒక్కదానికే లేదు పొక్క తిప్పల, మీకు ఎవరికి లేదు పొక్క తిప్పల. కానీ మాకు ఓన్లీ మజల్ స్ప్రైడ్ తప్ప నీకేమైనా అదే మన ఏంటిదే టిప్ అంటే ఏంటి దగ్గర ఏంటిదో బగ్గలు ఆయనక బరాన షాప్ కాడ లేచిపోయేటప్పుడు 20 పిలిచి చేతిలో పెడతారు కదా అని టిప్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని క్లిప్ అంటారు. మనకి ఎంటికలు బాగుంటే అప్పుడు ఇప్పుడు పెట్టుకునే దాని పేరు వచ్చి పాడవాడు. మావానికే మొక్కాలి బిడ్డ. ఈ ఎంటికలు బాగుంటే వాడితో లేవలే చూసుకోవాలి, ముడుచుకోవాలి, జడేసుకోవాలి. ఎప్పుడన్నా ఊరికో పల్లెకోపోతే మన ఇంటికాడ పూలు లేకపోతే మన ఇంట్లో పంట పోయి ఇట్లా వడంగా పోయి పూలు తెచ్చుకోవాలి. ఎండాకాలం బాగా ఉపరపోతుంది దానికి ఇట్లా మీది కనుకొని ప్లక్కర్ వేసుకోవాలి. కానీ నాకైతే ఆరాడలే పొద్దున గిట్ల అనుకుంటే పనాలు ఇడుతుంది. ఓసారి ఎంటికలు బాగున్న వాళ్ళకు సోమవారం నాడు శుక్రవారం నాడు తలతానం చేయాలంటే అవ్వతో 2 బకెట్ల నీళ్ళు కావాలి. కన్నాకే చిన్న సడవడి పెట్టుకుంటా సొమ్ముతో పోసుకుంటున్నామో జగ్గుతో కాదురా చిన్న శివశుతానికి ఇట్లా చల్లుకున్నాడే. కాదా మరి బాత్రూమ్ వెళ్ళి బయటికి వెళ్ళేది, బిన్న పట్టుకొని బావి కాడి పోయేది లేదు. మన అత్తమ్మనే కట్టున్నదంటే మన అంకులకి ఇంకా కంకులు ముక్క ఈడు పోరట్టున్నదే. నీ వాయిని మన మావ ఎంత ముద్దుగా తయారైండు. అవో బొమ్మల సందుల బొట్టు పెట్టిండు. నిజంగా నీకు పిచ్చి లేచింది. బొమ్మల సందుల బొట్టు పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టుకుంటారా? నువ్వు ఇట్లా ఆడదానే కదా, బొమ్మల సందులో పెడతారు బొట్టు. కానీ ఇట్లా నొట్టికి పెట్టుకోరా బొట్టు? నువ్వు ముద్దుగానే మాట్లాడతాను. మూతిగా ముక్కు పెట్టుకొని ముద్దుగా ముక్కు ఉండకపోతే ఎక్కడ ఉంటుందో నీకట ముద్దు ఉందా? కాదు కానీ మన అత్త మన మామ ఏదో ఊరికో పల్లెకో ప్రయాణం చేస్తాను. వాళ్ళు ఏ ఊరికి పోతారో ఏ పల్లె పోతారో తప్పన వాళ్ళు పోయిన తర్వాత ఇరుగోళ్ళో పొరగోళ్ళో ఇంటి ముందుల్లో ఇంటి అనుకోల్లో వచ్చి అయ్యో బిడ్డ మీ మామ మీ అత్త కనబడతలేరు, వాళ్ళు ఎటువంటి బిడ్డ అంటే మనం ఏం చెప్తాం? తెలుస్తుంది, అడగడం ముచ్చట తెలుస్తుంది, అడిగే తీరాలి మనం. 5 ఆడిదాకా పోయి మనం లడలడ నువ్వు నేను ఊరినాం అనుకో, చూసే లోకం ఉండగా ఏం కూడలు కంచరు కాకులు వరినట్టు వడతారు, ఒర్రు పోసి పోరాలి వేసుకున్నారని లోకం ఆడుకుంటా. నువ్వన్న మాట్లాడాలి, నీ అన్నమాట నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా? అక్క నాకంటే పెద్దదానివో నువ్వు, చిన్నదాన్నో నేనైతే నేను మాట్లాడితే మాటతో నువ్వు 10 మంది వచ్చిన దాని అయ్యో అయ్యో ఏంటి ఒక్కరా 2 10 మంది నేను మనిషిని కావాలి 10 మంది అది అట్లా కాదే. 10 మందిలో పోయి సమాధానం చెప్పి ఆడదాను అంటాను. గాపోవుడు గీపోవుడు కాదు అన్నట్టు నేనే. నువ్వు అన్నట్టుగా నేను 10 మంది మొగోళ్ళు ఉన్న కాడి పోయి నేను కూర్చొని మాట్లాడితే పిలికడి మిసాలు నువ్వు మొగోళ్ళు వస్తుంది ఒక్కళ్ళు క్విక్ అనద్దు. మన మాట పవర్ అంటే గట్టు ఉంటది. నువ్వు అట్లా కూర్చో పని అడిగేస్తా అయ్యో ఎలా పట్టు చీర కట్టుకొని పట్టరా కదా అయితే నేను మాట్లాడేది మనిషిని కాదని
అడుగుపోరే అడుగుపోతే అయ్యో అయ్యో బిడ్డ బిడ్డ కొండంత పండుగ రాగిట్ల పండుగ పండుగ తినాడే అగో అన్నకున్న వాళ్ళు చూడవుడ తిన్నాడు మరి అక్కడ వాళ్ళ తమ్ముడు రాగిట్లు పట్టుకొని పోవంగరంగా నా ఇద్దరు కొడుకులు కనుక నేను రాగిట్లు నిలబడి వాళ్ళ పులగాసి పులకోరే వచ్చేటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం చూస్తాను అవ్వ బిడ్డ ఉంటే నా కోడలా కనమ్మ రాజమూల ఆడవిల్ల ఆడవిల్ల ఉన్న కానీ నా కోడలా అగో భరత కోపగుండోడైన అయ్యా నేనంతరా అయితే రాను మనకత్తని వద్దరు బదిలాడు కోరి 2 రాకెట్లు పట్టుకొని మన ఇంటికి తిన్నాడు కట్టలుగా అడిగితే ఆడపిల్లలు అత్తగారింటికి ఆడిపోతే అత్తగారింటికన్నీ మర్చిపోతారమ్మా రమ్మని నా ఇద్దరు కొడుకులా ఆ చోట కూర్చుండ పెట్టి నొట్టికి పొట్టు పెట్టి అన్నతోని పాటగా మీకు నొట్టికి పొట్టు పెట్టి చేతికి రాకి కడితే మీరు ఎల్ల తీర పెట్టి ఎల్లపోతారా ఇక పెట్టి అవి ముచ్చట్లు పెట్టుకున్నాడు ఓ బిడ్డ మొన్న వేల పండుగ మీ అమ్మగారింటి వేయవు నీకు కనుక ఏమి అన్నదమ్ముడు ఏ చీర పెట్టి ఏ జాకెట్ పెట్టిల్లా అంటే మీరు కళ్ళు మొక్కిన మాట అది కచ్చి తన తీర పెట్టుకొని తన తీర కొనుక్కొని అమ్మలాల నాన్నకి చీర పెట్టింది అన్నదమ్ముడికి జాకెట్ పెట్టిల్లు అని తండ్రి ఉన్నప్పుడే కొడుకు గుణవంతుడు కావాలి అత్త ఉన్నప్పుడే కొడుకు గుణవంతురాలు కావాలమ్మా అత్తమ్మా నువ్వెక్కడా నేనెక్కడా నువ్వు అత్తవు నేను కోడలు నువ్వు వచ్చి నా కాళ్ళకంగా చెప్పు ఏందవు అయితే నీ తర్వాత జన్మించిన వాళ్ళు నీకిద్దరు కొడుకులు ఉన్నారు నా ఇద్దరు కొడుకులతో నాకు ఆడవిడ లేదా దేవాని దేవతలు పోదామనగానే మీ మామ తయారైండు అన్నారు మీరు ఇల్లన్న కాడ అందరికి ఎరుకున్న ముచ్చట కావాలి మీరు పొమ్మంటే నువ్వు పోతావా అద్దడు నువ్వు ఊకుంటా పొమ్మంటావా అద్దంటావా అని కంటే అడుగుతావు అంతే కదా ఏంది పాపం పాడవాడు కాదు కాని అత్త ఇప్పుడు నువ్వు పోదానగానే నేనంట కదా పోయిరారా నీ అంట నేనంటే నేను ఒక్కదాన్ని పట్టుకున్నా ఇంటనో ఏం లేదు కానీ చూసే లోకం అంటారు మా చెల్లె మా ఆరాలు లేదా చూసినావా అత్త మాట పెద్ద కోడల మాట ఒక్కటి అని అది అనుకోరా అట్టుండు నేను మీ ఇద్దరం విసిరించుకోవాలి
పురాయించుకోవాలి. గట్ల మరి అత్తమ్మ నువ్వు అట్ట కూర్చోపో. సరే రావాలి అక్క పూలవాతి ఏంది ఈయన పైదాన్ని అడివి అప్పగిస్తా. అయ్యో 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 అక్క ఏందండి అంతా బొక్కు బొక్కు అంటుంది ఏంది? అయ్యో ఒక్క 3 ఏళ్ళు ఆగరాదు నాకన్నా ఇంకా అద్భుతం అవుతుంది కాదు కాని ఇప్పుడు మన అత్త ఏమంటాను ఎరికనా ఏమంటాను ఇప్పుడు ఈ ముసల్తనం దసర్రాయి కన్నట్టుగా గీడి కాట మళ్ళా దేవాన దేవతల పోయి 2 కొడుకులతో మళ్ళా పీటర్ కంటదట. వాళ్ళు నాకైతే ఈ ముచ్చదంటే నవ్వుదామంటే అమ్మతోడు నాకు నవ్వుదామంటే నోరుతో నవ్వేస్తలేదు. నోటితో నవ్వరాకుండా ఇంకేమన్నా దాంతో నవ్వే. ఓ లంజే కాదు కాని ఇప్పుడు మన అత్త జ్ఞానం ఇంకిత జ్ఞానం అనేది ఉన్నదా అని ఎందుక మరి నా కొడుకు పెద్ద కొడుకు పెళ్ళై గిన్నాళ్ళ నా పెద్ద కోడలు వచ్చి గిన్నాళ్ళ ఇంతవరకు నా పెద్ద కొడుకు పిల్లలు అవుతలేరని మన అత్త నన్ను ఎక్కడికన్నా తీసుకుపోయి కట్టించిందా పెట్టించిందా నన్ను కట్టించిందా నాకు పొట్టు పెట్టి యంత్రం కడితే పీడ పిశాచి ఉంటే దూరమై మీ పిల్లలు కలగండి. అంతే నిజమే. మరి ఎందుకంటే మన అత్త ముసల్దాయి అవునవును అత్తను కానీ ఇంటికి పెద్ద కోడలు కాటి నడుచుకుని నా పాప ఇంటికి నడిచిన పడుదనం తప్పింది. నువ్వైతే ఈడుకున్నావు జోడుకున్నావు దెబ్బకున్నావు గుబ్బకున్నావు పనివాడు అర్రకున్నావు పట్టె మంచానికి ఉన్నావు. మంచానికి ఎందుకే పెద్ద కాదానే ఎందుకంటే మరి నా చిన్న కోడలు పెళ్ళై గిన్నెలా ఇంకా పొలకు పిల్లలు అవుతున్నారని నిన్నన్నా ఏమనకన్నా పిల్లలు. మరి ఇప్పుడు మనం అందాం కదా అత్తమ్మ అద్దవ్వా నువ్వు కాదు కనేది నువ్వు కనేది నీది కాదు కంటమీ కనాలి కంటమీ బిడ్డ అయితే మనం అందం అద్దత్తమ్మ నేనంటే ఏమన్నా అత్తమ్మ ఏం చేస్తే ఎరికారా ఈళ్ళతో పొరగలతో వాడ పంటలతో అంత పంటలతో అంటారు కదా పోదాం పోదామని మా ముసలైన తయారైన నా కొడుకులు పొమ్మన్న కోడలు అద్దంటేనే ఊకున్నాను అంటది. అంటే వాళ్ళ కంటే మనిద్దరే కంటే మనం ఎందుకు కంటే కావాలి పిల్లలకగానే పండుగ ఉన్నది ఆ ముందున్నది ముసుర్ర పండుగ కదా ఏ పాటి పోతుంది పోయిన కాడ ఏ పాటి కంటది కన్న పోరి 2 రోజులు సంసారం గులకరిస్తా చూడ దీనంలో కడుపు కదా నా ఒళ్ళంతా 6 మంట మండుతుంది. అలా 2 కోడళ్ళు కోడళ్ళు నరం నేను నాకే నానా రకాలు అన్నారు. చిట్టి అంత తీటసాలు ఉంటే పడే అంత భాగ్యశాలు ఉందన్నట. నోటికి ఏ పేరత్తా పేరే పిలు నీకు ఇవాళ వచ్చింది కానీ పీటలు అన్నమాట నాకైతే నాటి కంచెలు నీకెందుకమ్మా రంది? అయ్యో మాకు కాడిమిటి ఒకటే రంది. ఆ రోజే నేను పెళ్ళైన కొత్తలే అడుగుదా అన్నాం. అయ్యో అత్తమ్మ మా కాడిమిట గారు దేవాన దేవతల పూజ పోయి కను అంటాను అనుకున్నా గాని నా కోడలు నన్ను గీడుకు మల్లగాను అంటాను నీ పని కరకలు అంటుంది అనుకున్నా కానీ ఉండాలి. ఎందుకంటే అందరికి ఉన్నాడు నీకో బిడ్డ ఉండాలి మాకు ఆడబిడ్డ ఉండాలి నీ కొడుకులకు చెల్లి ఉండాలి ఉండాలి కదా చెల్లి ఏడాది ఒక దినంగా జాకెట్ల పండుగ వచ్చినాడు. జాకెట్లది కాదే రాకెట్ల పండుగ రాగిట్ల పండుగ గదేనవ్వగా రాగిట్ల పండుగ వచ్చినప్పుడు అక్కలు నా వాళ్ళు గా తమ్ములకు రాగిడి కట్టి పోతా అంటే వచ్చేటోళ్ళ ముఖం చూడబట్టే పోయేటోళ్ళ ముఖం చూడబట్టే మీ చిన్న కొడుకు ఏందయ్యా మీకు అక్కలు లేకపోయా మీకు చెల్లెలు లేకపోయా రా అని ఇంట్లో తీసుకొని పోయినా బిరోగడి పోయినా 50 రూపాయలు పట్టుకున్నా 50 రూపాయలు పట్టుకొని దుకాణంలో పోయినా 20 రూపాయలు రాగిడి కొనుక్కున్నా 30 రూపాయలు పెట్టి గుడుగులు కొనుక్కున్నానబ్బా. స్పీడ్ కొనుక్కున్నానబ్బా ఇంట్లోకి తీసుకొచ్చి ఇక పీట వేసిన పీట మీద కూర్చున్న పెట్టిన ఏందయ్యా నీ జాపు అని నేను అన్నా
అదే చేయి చాపు అన్ననవ్వా చేయి చాపుడు కొద్దిగా నొచ్చుకో బొట్టు పెట్టినా చేతికి రాకెట్ కట్టినవ్వా ఓ మీ చిన్న కొడు కూకున్నాడా నన్ను ఇంటర్గా తీసుకుపోయి నన్ను ఇంటర్గా తీసుకుపోయి 2 గడ్డ సందులో నీ కాలు ఒక్కడే అవ్వా పూలు ఇరుగపరిచిండు మొత్తం అంత ఇల్లు పెట్టి గడ్జామ సంగతి గుంజుకపోయిన అరదీని ఇంట్లో 4 వచ్చేటోళ్ళు లేకపోయేటోళ్ళే బిడ్డ మాత్రం రాజు సిలికిపోయే మహారాజు ఆ తల్లి సీతాదేవి నాగ బండ్లు కొట్టుకొని బండ్ల మీద కొలువు తీరిందమ్మా ఏ తీరు ఓ తను దేవుడు భార్య అని భర్తలంట నిమ్మలో వారి పైన వెళ్ళినారు తిరుపతికి వస్తా ఉన్నారమ్మా రావంగ నా పిల్లి మూడు మారి రోడ్డు వడగట్టలు ఏరు గుడి ముందర గుండెల మాత్రం తలపెడతలు పెడతాను చేసిర్రు లింగాన కాని బట్టి అమ్మాయిని కొడుకు కట్టేసి అమ్మ రాజరాజేంద్ర సాయి పూజలు చేస్తా ఉన్నారు భగవంతుడి వెత్తలేదు భాగ్యం ఓడిగట్ట లేదు అక్కడ తపస్సు భిన్నం చేసిన మా భార్య భర్తలైనా రావంగ తన మా గురికి ఏరుకున్నారే కర్మగుండంలో తానం చేసి లక్ష్మీ నరసింహ సాయి పూజలు చేసిండ్రు కాచిదాకా నోమిండ్రు కాచిలకాయ ముద్ద కలిపిండ్రు ఢిల్లీ దాకా నోమిండ్రు ఢిల్లీ నోమిండ్రు అగో పెంచు దాకా నోమిండ్రు పెంచుల పెయ్య పాదం అడిగిండ్రు ఎండి ఎలుగులు బంగారు చదువులంటి వాడు మళ్ళీ ఎన్నైతే సవారన్నారు దేవతాల కొండ మీద పాతాల గంగా పాతాల గంగల పైతామంటే బాబు దోసరణ వాసిపోవునని వాళ్ళు పాతాల గంగలనా పర్వతాల మల్లయ్య భగవంతుడు మల్లయ్య ధనిమలాని మా ధనిమల సంతానం ఇయ్యగాయ ధనిమలాని మా ధనిమల భగవంతుడు మల్లయ్య సంతానం ఓడిగట్టిన భార్య భర్తలు మాత్రం పర్వతాల కొండ దిగిండ్రు బాబయ్య తన ఎవరి భార్య ఎండి బంగారం ఉండేందుకు మనకు అని గుళ్ళు లేని దేవతల గుళ్ళు కడతాను బరు లేని ఉళ్ళ పల్లె కడతాను గంటలు లేని గుళ్ళల్లో గంట పని కడతాను అమ్మా శంకు లేని సంఘాలకు శంకుదానం ఏర్పడుతున్నారే అడవిలోకి రావంగ భార్య భర్తలైనా కొంట మీద ముళ్ళ ముడిసిపోతుంది ఒళ్ళు దానైపోతుంది బామయ్య మనకు సంతాన బలం దొరకదనుకోని ఆ నాగవల్లు వలపుకోని రావంగ భార్య భర్తలైనా